వ్రతం కోసమని చెప్పి చందు, సాగర్, ధీరజ్ వాళ్ళు తమ భార్యలకు చీరలు తీద్దామని ఒక షాపుకు వస్తూ ఉంటారు. వాళ్ళు ఎన్ని చీరలు చూసినా సరే వాళ్ళకి నచ్చకపోవటంతో విసుగు పుట్టేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చందు అయితే ఈ ఆడవాళ్ళు ఇలా గంటలు గంటలు ఎన్ని చీరలు చూస్తారో, వాళ్ళు ఎంత ఓపిక మీద చూస్తారో, మనకి ఇంతసేపు చూస్తేనే చాలా చిరాకు వస్తుంది, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ రా బాబు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ అయితే అవును, అందుకే ఆడవాళ్ళకి భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుంది అని ఊరికనే అంటారా ఏంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. వాళ్ళిద్దరు మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చందు అయితే ధీరజ్ దగ్గరికి వెళ్ళి, అదేంట్రా మా ఇద్దరం చీరలు సెలెక్ట్ చేస్తూ ఉంటే నువ్వు ఒక పక్కకు వచ్చేసావు, నువ్వు కూడా ప్రేమ కోసం చీర తీసుకోవాలి కదా, పద సెలెక్ట్ చేద్దువు కానీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ కూడా అవును, మా ఇద్దరం సెలెక్ట్ చేస్తూ ఉంటే నువ్వు ఒక పక్కకు వచ్చేసావేంట్రా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే నేను తర్వాత తీసుకుంటాను, ప్రేమ కోసం మీ ఇద్దరు తీసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు అయితే ఏంట్రా నీ దగ్గర డబ్బులు లేవా అని చెప్పేసి అయితే తన జోబులో చేయి పెడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ జోబులో డబ్బులు లేకపోవటం చూసి, ఇదిగోరా ఈ 1500 నా దగ్గర ఉన్నాయి, ఈ 1500 నువ్వు తీసుకొని ప్రేమ కోసం అని చెప్పి ఏదైనా చీర తీసుకో అని చెప్పేసి అయితే తన చేతిలో పెడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం లేదురా వద్దురా అని చెప్పేసి అయితే బలవంతంగా మళ్ళీ ఇచ్చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చందు మాత్రం ఏంట్రా అలా మాట్లాడుతున్నావు, నేను నీ అన్నయ్యనరా, ఆ మాత్రం తీసుకోలేవా అని చెప్పేసి అయితే అంటూ మళ్ళీ తన చేతిలో పెడుతూ ఉంటాడు. ఇలా వాళ్ళ ముగ్గురు అయితే మళ్ళీ చీరలు సెలెక్ట్ చేయడానికి వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చందు అయితే ఇదిగోరా నర్మదాకి ఈ కలర్ చీర అయితే చాలా బాగుంటుంది అని చెప్పి సాగర్కి ఇస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న సాగర్ అయితే అమ్మయ్య అన్నయ్య నా పనిని ఈజీ చేసేసావు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ చీర బాగుంది అని చెప్పి తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ ఇదైతే వదినికి చాలా బాగుంటుంది వల్లి వదినికి అని ఆ చీరని చందు చేతిలో పెడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే అవునన్నయ్య ఆ చీర అయితే వల్లి వదినికి చాలా బాగుంటుంది తీసుకో అని చెప్పేసి అయితే అంటూ చందుకి ఇస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న చందు అయితే ఇద్దరు మరుదులు సెలెక్ట్ చేశారు కదా, మరి తనకి ఎందుకు నచ్చకుండా ఉంటుంది, ఇదే ఉంచుతాను అని చెప్పేసి అయితే ఆ చీరను ఉంచేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ ప్రేమ కోసం అని చెప్పి చీరను సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. ఏంటి ఈ చీర అయితే ప్రేమకు చాలా బాగుంటుంది, ఏమంటుందో ఏంటో ఆ రాక్షసి అని చెప్పేసి అయితే ప్రేమను తలుచుకుంటూ ఉంటాడు.